సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. ఎల్లుండి నుంచి జిల్లాల పర్యటన చేయనున్నారు. సీఎం 30వ తేదీ పాలమూరు జిల్లాలో పర్యటిస్తారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న రైతు పండుగలో పాల్గొంటారు. వచ్చే నెల 4వ తేదీన పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత వచ్చే నెల 7వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు సీఎం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతోంది. వచ్చే ఏడాది జనవరి 14న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు జరుగుతోంది. 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో తొలి విడత ఎన్నికలు జరుగుతుంది. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 3 పిల్లల నిబంధనను ఎత్తివేయనుంది ప్రభుత్వం. అలాగే రిజర్వేషన్లలో మార్పులకు కసరత్తు జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థులను కన్నబిడ్డలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. విద్యార్థులు ఇటీవల అస్వస్థతకు గురైన ఘటనలపై కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష చేశారు. తరచూ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలను తనిఖీ చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు జరగడంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. కుట్ర వెనుక ఎవరున్నారు అనేది త్వరలో బయటపెడతామని అన్నారు. అధికారులే కుట్రదారులైతే వారిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని అన్నారు. అయితే రాజకీయ పార్టీ కుట్రతోనే ఫుడ్ పాయిజన్ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ఒక్క రోజున మీరు ఒక్క మంత్రి అయినా పోయిందా? ఇవాళ మొసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా. స్కూళ్లు, హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటుకు నిర్ణయించింది. స్కూల్ హెడ్ మాస్టర్, గురుకులాల్లో వార్డెన్లతో పాటు మరో 2 ఈ కమిటీలో ఉంటారు. ప్రతిరోజు వంట చేయడానికి ముందు కిచెన్, స్టోర్ రూమ్ ను వీళ్లు పరిశీలిస్తారు. అలాగే వంటకాలను రుచి చూసి నాణ్యతను నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పిల్లలకు ఆహారం పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆహార పదార్థాల ఫోటోలను ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. సెకీ చేసుకున్న ఒప్పందంలో తప్పేముందని ప్రశ్నించారు వైఎస్ జగన్. అదానిపై నమోదైన కేసులో తన పేరు ఎక్కడా లేదని చెప్పారాయన. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తారని చెప్పారు జగన్. ఎక్కడ లేదు, కావాలంటే ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ దోస్ పీపుల్ హావ్ సెడ్ అండ్ టాక్. Somebody should be a fool to name me or anybody else. Somebody should be a fool because I never dealt with them. See, you tell me one thing, where did this originate from? Had SECI not written to me, had SECI not offered to me this phenomenal offer of ₹2.49 and along with that interstate transmission charges waiver, there is no deal. Where did this originate from? This originated from SECI, which is central government, and it consummated with SECI, where the signatories are the state government, the DISCOMs and SECI. So where is any third party there? And if somebody is so foolish and so stupid, and somebody goes by hearsay, speaks some kind of nonsense and stupidity, then nobody can help. దీనిపై అమెరికాలో నమోదైన కేసు ఛార్జ్ షీట్ వివరాలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. దీనిపై అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఛార్జ్ షీట్ లో తన పేరే లేదన్నారు మాజీ సీఎం జగన్. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈ రోజు నా దగ్గర ఏదైతే నియమాలు కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్ లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయన్నీ కూడా అధ్యయనం చేస్తాం. నా పేరు ఎక్కడ లేదు, కావాలంటే ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ దోస్ పీపుల్ హావ్ సెడ్ అండ్ టాక్.
See, somebody should be a fool to name me or anybody else or anybody else. Somebody should be a fool because I have never dealt with them. See, you tell me one thing. Where did this originate from? Had SECI not written to me, where the signatories are the state government, the DISCOMs and SECI. So where is any third party there? And if somebody is so foolish and so stupid and somebody goes by hearsay, speaks some kind of nonsense and stupidity, then nobody can help. రాజ్యాంగం ప్రకారం లంచం తీసుకోవడం తప్పన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. జగన్మోహన్ రెడ్డి అదానితో లంచం తీసుకున్నట్లు అమెరికాలో ఆధారాలతో సహా దొరికారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు వైసీపీ అధినేత జగన్ కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో అదానిపై నమోదైన కేసులో ఎక్కడా తన పేరు లేదన్నారు. సోలార్ విద్యుత్ ఒప్పందం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిందని అన్నారు. మళ్ళీ చెప్తున్నాం, రాజ్యాంగం ప్రకారం లంచం తీసుకోవడం తప్పు. ఇది ఇప్పుడు చెప్పడమే కాదు, అమెరికాలో కూడా ఆధారాలతో సహా అదానీ జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారు అని రుజువయ్యి వాళ్ళ జ్యూరీ అంగీకరించి అరెస్ట్ వారెంట్ రిలీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు కనీసం ఇక్కడ ఎంక్వైరీ అయినా వేయాల్సిన అవసరం ఉందా లేదా? భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారు కనీసం జాతీయ స్థాయిలో ఈడీ అయినా లేకపోతే సిబిఐ అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నట్టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అయినా వేసి ఒక ఎంక్వైరీ వేయాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ముమ్మాటికి ఉంది. నా పేరు ఎక్కడ లేదు రమేష్. కావాలంటే ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ దోస్ పీపుల్ హెవ్ సెడ్ అండ్ టాక్. See, somebody should be a fool to name me or anybody else or anybody else. Somebody should be a fool because I have never dealt with them. See, you tell me one thing. Where did this originate from? Had SECI not written to me, had SECI not offered to me this phenomenal offer of ₹2.49 and along with that interstate transmission charges waiver, there is no deal. Where did this originate from? This originated from SECI, which is central government, and it consummated with SECI, where the signatories are the state government, the DISCOMs and SECI. So where is any third party there? And if somebody is so foolish and so stupid and somebody goes by hearsay, speaks some kind of nonsense and stupidity, then nobody can help. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతిలో కేంద్ర కార్యాలయం, 26 జిల్లాల్లో 26 నార్కోటిక్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులిచ్చింది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా సిబ్బందిని డిప్యూటేషన్పై తీసుకోవాలని ఆదేశించింది. అయితే హెడ్ ఆఫీస్లో ఉద్యోగుల కాల పరిమితి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లుగా నిర్ణయించింది. మరోవైపు డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టును కోరింది ఏపీ డీజీపీ. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణా జిల్లా పామరులో ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు ఏ మిల్లుకైనా తీసుకువెళ్లి తాను పండించిన పంటను అమ్ముకోవచ్చన్నారు. 24% తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు మంత్రి నాదెండ్ల. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతులు ఎక్కడికైనా తీసుకువెళ్లి పంటలను అమ్ముకోవచ్చని అన్నారు. సిరిసిల్ల కలెక్టర్పై కేటీఆర్ వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఖండించింది. సివిల్ సర్వీసెస్ లో ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం తగదని వ్యాఖ్యానించింది. ఓ జిల్లా కలెక్టర్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కించపరిచేలా మాట్లాడడాన్ని తప్పుపట్టింది. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది ఐఏఎస్ అధికారుల సంఘం. కేటీఆర్ నిరాశతో మాట్లాడుతున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తూ తమపై బురద జల్లుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి పార్టీలని అన్నారు.
మిడిమిడి జ్ఞానంతో నిరాశ నిస్పృహతో మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ తోటి కలిసింది వాళ్ళు, కాంగ్రెస్తో కలిసి పనిచేసింది వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు కేసీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ మంత్రులుగా పనిచేసింది వాళ్ళు, కాంగ్రెస్తో ఎన్నికల పొత్తు పెట్టుకుంది వాళ్ళు. ఈరోజు కుటుంబ పాలన చేసేది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. అవినీతికి పాల్పడేది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఇచ్చినటువంటి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేది, అధికార దుర్వినియోగం చేసేది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి లేదు. ఈ రెండు పార్టీలు కూడా అనేక సంవత్సరాలుగా ఈరోజు ఒకే దందాలో. 10th పరీక్ష విధానంలో మార్పులు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇంటర్నల్ మార్కులు, గ్రేడింగ్ విధానాలకు స్వస్తి చెప్పబోతోంది. ప్రస్తుతం సబ్జెక్టుల వారీగా 80 మార్కులకు పరీక్ష పేపర్ ఉంటుంది. ఇంటర్నల్ అసెస్మెంట్ 20 మార్కులు ఇస్తున్నారు. ఇకపై ఈ విధానాన్ని తొలగించనుంది. 100 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే గ్రేడింగ్ పద్ధతిని ఎత్తివేయనుంది. మార్కులతోనే రిజల్ట్స్ ఇవ్వనుంది. 2014 నుంచి తెలంగాణ 10th ఫలితాల్లో గ్రేడింగ్ విధానం ప్రారంభమైంది. 2015 నుంచి ఇంటర్నల్ మార్కుల పద్ధతిని మొదలైంది. అయితే గ్రేడింగ్ వల్ల IIIT అడ్మిషన్లు, కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరీక్ష ఆన్సర్ షీట్లలో కూడా మార్పులు చేయనున్నారు. 24 పేజీలతో ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లకు 12 పేజీల ఆన్సర్ బుక్లెట్ ఇవ్వనున్నారు. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ డీజీపీకి నివేదిక సమర్పించారు ఈడీ అధికారులు. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసు నమోదుకు సిఫార్సు చేసింది ఈడీ. అమోయ్ కుమార్ తో పాటు ఎంఆర్ఓ జ్యోతి, ఆర్టీఓ వెంకటాచారి పైన కేసులు నమోదు చేయాలని నివేదికలో ప్రస్తావించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా అమోయ్ కుమార్ ఉన్నప్పుడు భూముల బదలాయింపులో చోటు చేసుకున్న లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగాయని ఈడీ అధికారులు గుర్తించారు. అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలున్న అమోయ్ కుమార్ పై గతంలో పోలీసులు కేసులు నమోదు చేయలేదు. తాజాగా డీజీపీకి ఈడీ ఇచ్చిన రిపోర్టులో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అమోయ్ కుమార్ తో పాటు మిగతా అధికారులపైన కేసులు పెట్టాలని సూచించింది. రామ్గోపాల్ వర్మ వర్చువల్ విచారణకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరామన్నారు న్యాయవాది బాల. 3 నోటీసులకు సంబంధించి 14 రోజుల గడువు అడిగామని తెలిపారాయన. ఒకే రకమైన పోస్టుపై రాష్ట్రమంతటా కేసులు పెడుతున్నారని అన్నారు. వర్చువల్ విధానంలో విచారణకు హాజరు కావడానికి సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇలాగే పెడితే 10 లక్షల వరకు కేసులు పెట్టాల్సి వస్తుందన్నారు. రేపు ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణకు వస్తాయని తెలిపారు. సోమవారం క్వాష్ పిటిషన్ విచారణకు వస్తుందంటున్న వర్మ తరపు న్యాయవాది. అడిగాము, వాళ్ళు ఆన్సర్ చేసి మాకు 1 వీక్ ముందు మాకు ఇంటిమేట్ చేయాలి ఏ డేట్ వాళ్ళు 2 వీక్స్ మాకు ఇస్తున్నారు అనేసి. నెక్స్ట్ ఇంకో నోటీస్లో వాళ్ళు అదన్నీ పొందుపరిచి వస్తుంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు లీగల్ ఒపీనియన్కి ఏమైనా పంపించుకున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకు అంటే దాంట్లో మేము చాలా అంశాలను అడుగున్నాం. ఒకటి హైబ్రిడ్ సిస్టమ్ని పెట్టమని అడిగాము, వర్చువల్ మోడ్ని ఇవ్వమని చెప్పేసాము. సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులో కూడా కొన్ని సందర్భాలలో ఇలాంటి పరిస్థితులలో వర్చువల్స్ తీసుకోవడం, హైబ్రిడ్ సిస్టమ్ తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు BNSS వచ్చిన తర్వాత దాంట్లోనే క్లియర్ కట్గా మనకు పొందుపరిచి ఉన్నప్పుడు వర్చువల్ టెక్నాలజీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మనం వాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో చెప్తుంది. ఏమని చెప్తుంది సుప్రీంకోర్టు కూడా, మీకు ఎక్కడెక్కడైతే ఫెసిలిటీస్ ఉన్నదో ఈజీ మోడ్ని యూజ్ చేయండి అని చెప్తుంది. ఇప్పుడు సపోజ్ ఇది సోషల్ మీడియాలో వచ్చిన పోస్టు సైబర్ క్రైమ్లో మీకు హీనియస్ క్రైమ్ కాదు. సో ఇది వర్చువల్, ఎవ్రీథింగ్ ఇస్ మీకు ఓపెన్ ఆన్లైన్లో ఉన్నవి. సో ఇక్కడ ఎందుకు డిలే చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఇంత డిలే చేసేదానికంటే మీ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అక్యూజ్ను కూడా మీట్ అవ్వాల్సిన అక్కర్లేదు, డైరెక్ట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి కోర్టుకు ఇచ్చేస్తే కోర్టులో సమన్స్ వస్తాయి కదా. మరి అదెందుకు చేయకుండా డిలే చేసుకుంటూ, టైం వేస్ట్ చేసుకుంటూ? మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టే సూచనలున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీలో ఇవాళ రాత్రి కీలక సమావేశం జరగనుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో తదుపరి ముఖ్యమంత్రిపై సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఉప ముఖ్యమంత్రులుగా ఎవరికి బాధ్యతలు అప్పగించాలి, కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి అనే దానిపైన చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కాగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఏక్నాథ్ షిండే ఢిల్లీకి రావాల్సిందే.
ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ పీవీఆర్ మల్టీప్లెక్స్ కు సమీపంలో పెద్ద శబ్దంతో బాంబు పేలింది. పేలుడు వల్ల ఓ ఆటో రిక్షా కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు చేరుకున్నారు. పేలుడుపై దర్యాప్తు ప్రారంభించారు. బాంబు డిటెక్షన్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ప్రాంతాన్ని దిగ్బంధించి కీలక ఆధారాలను సేకరించారు ఫోరెన్సిక్ నిపుణులు. తక్కువ తీవ్రత కలిగిన బాంబు పేలి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. పేలుడు జరిగిన ప్రాంతంలో తెలుపు రంగులో గల పొడిని గుర్తించారు. అది ఏంటి అనేది నిర్ధారించుకునే పనిలో ఉన్నారు అధికారులు.